హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ పురుషోత్తం టాక్స్. కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 59 మినిట్స్ 34 సెకండ్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ, లవ్. సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా సాగింది. స్టోరీ విషయానికొస్తే హీరో జాబ్ కోసం అని చెప్పి చెన్నైకెళ్తాడు. అక్కడ హీరోయిన్ పరిచయం వల్ల హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలా జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే లవ్ స్టోరీలో ఎక్కువ ఈగో క్లాష్ గాని, ఈగోస్ గాని కొంచెం రొటీన్‌గా అనిపించింది. నాకు ఈ మూవీ చూసినప్పుడు సాంగ్స్ గాని, బీజీఎం కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఇంప్రెస్ అయినాను అని నాకు అనిపించలేదు ఎక్కడ కూడా. మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్‌కి 'ఓయ్' మూవీలోని కొన్ని సీన్స్ గుర్తుకు రావడం. అండ్ కొన్ని 'డార్లింగ్' మూవీలోని ప్రభాస్ కొన్ని ఒక స్టోరీ చెప్తాడు చూడు. ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వడం. 'పడి పడే లేచే మనసులోని' కొన్ని ఆ స్టోరీ కొంచెం ఆ టైప్‌లా అండ్ 'ఎందుకంటే ప్రేమంటలోని' కొంచెం స్టోరీ ఆ టైప్‌లో అనిపించాడు. అండ్ 'డియర్ కామ్రేడ్‌లోని' కొంచెం ఆహ్, అదే నేచురల్‌గా నేచురల్ లవర్ కోసం అని చెప్పేసి బయటకెళ్ళడం గాని, ఆ కొంచెం మూవీలో కొంచెం రొటీన్ దనం అనేది కనిపించింది. కొత్తగా ఏం కనిపించలేదు. సో, ఆ టైంలో నాకైతే ఫీల్ అనిపించింది అట్లా. ఇంకా కొంచెం కొత్తదనంగా తీస్తే బాగుండేది. బట్ క్లైమాక్స్ అయితే అది కొంచెం మార్చేస్తే ఇంకా బాగుండు అని అనిపించింది అట్లా. పాజిటివ్ విషయానికొస్తే హీరో అండ్ వాళ్ళ డ్యాడీ తోటి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక కన్వర్జేషన్ ఉంటది. ఐస్ క్రీమ్‌ది గాని, అది కొంచెం బాగుంది. అండ్ 'యోగి బాబు' వచ్చిన ప్రతి ఒక్క సీన్‌లో ఫేస్‌లో ఒక స్మైల్ వస్తా ఉంటది. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఫన్నీగా చూసుకుంటే హీరో ఫస్ట్ ప్రాజెక్ట్ అదొకటి అండ్ 'డిష్ కనెక్షన్' అది కొంచెం కామెడీగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టు మూవీ స్టార్టింగ్‌లో ఒక వాకింగ్ షాట్ ఉంటది. నడుస్తున్నప్పుడు ఒక షాట్ వస్తది అదొకటి. ఒక హౌస్ నుంచి అపార్ట్‌మెంట్ వరకు ఒక డ్రోన్ షాట్ ఎళ్తది. ఆ షాట్ నాకు బాగా నచ్చింది మూవీలో. ఎమోషనల్‌గా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు బాగా యాక్టింగ్ చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతది మూవీ. అది నాకు బాగా నచ్చింది. అంటే క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండడం కూడా బాగా నచ్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది అది కూడా. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను. లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్‌గా ఫ్యామిలీ బాండింగ్ అవన్నీ కూడా చూసినాం కాబట్టి కొంచెం బావుంది. ఫ్యామిలీతోటి చూడొచ్చు అనే రకంగా అనిపించింది. సో, ఈ మూవీ ఫ్యామిలీతోటి చూడొచ్చు. అండ్ మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ వస్తాయి. సో, నా ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ.